డియర్ ఫ్రెండ్స్, ఇది హోండా సిటీ డాల్ఫిన్ మోడల్ అంటారు. 2003 ఈ 2004లోనే 5 ఎండింగ్ వరకు ఇది క్లోజ్ అయిపోయింది మోడల్. కానీ ఆ టైంలో ఇది చాలా పాపులర్ మోడల్. ఇందులో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఇంజిన్ మిస్ఫైరింగ్ అవుతుంది, స్మూత్గా నడవట్లేదు, జర్కులు వస్తున్నాయి, ఆగితే స్టార్ట్ కాదు. మేము డయాగ్నోస్ చేసి ఓపెన్ చేసి చూస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ విధంగా స్పార్క్ ప్లగ్ లోపలికి ఆయిల్ వస్తుంది. ఆయిల్ కొంచెం కూడా కాదు, చాలా హెవీగా వస్తుంది. ఈ విధంగా మీరు చూడొచ్చు క్వాంటిటీ. అసలు ప్లగ్ లోపలికి ఒక్కసారి ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ రాకూడదు, కానీ ఇందులో మాత్రం ఎక్కువ వస్తుంది. అయితే దీనికి కారణం ఏంటి అంటే ఈ ట్యాపెట్ కవర్ ప్యాకింగ్ ఉందండి, ఈ ప్యాకింగ్ లీక్ అవుతుంది. ఈ ప్యాకింగ్ లీక్ కావటం వల్ల లోపల 2 విధాలుగా లీక్ అవుతుంది. ఒకటో ఎక్స్టర్నల్ లీకేజ్, ఒకటి ఇంటర్నల్ లీకేజ్. ఇట్లా లోపలికి లీక్ కావటం, ఈ 4 రౌండ్స్ ఉన్నాయి చూడండి, ఇందులో నుంచి ఆయిల్ లీక్ అయ్యి ప్లగ్ లోపలికి పోతుంది. అవుటర్ సైడ్ లీక్ అయ్యి సైలెన్సర్ మీద పడుతుంది. సైలెన్సర్ మీద పడటం వల్ల కాలిపోయి ఆయిల్ స్మోక్ వస్తుంది. లోపల ఇంటర్నల్ ప్లగ్లు మిస్ఫైర్ అవుతున్నాయి, ఫైరింగ్ ఆడలేదు. మేము అన్ని ప్లగ్లు ఓపెన్ చేసేసి చూస్తే ఈ విధంగా లోపల ఇంకా ఆయిల్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, మీరు చూడవచ్చు క్లియర్గా. చేతి మీదుగా గుర్తు కూడా వస్తున్నాయి. దీన్ని మొత్తం అన్ని పార్ట్స్ని క్లీన్ చేసేసి ఈ ప్యాకింగ్ అనేది కొత్తది తీసుకొచ్చి ఫిట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ లోపల ముందర ఎక్కడెక్కడ ఆయిల్ లీక్ అయిందో అంతటా క్లీన్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా క్లీనింగ్ అయితేనే కానీ మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా తెలియదు, ప్లస్ ఫర్దర్గా స్మూత్గా ఉంటుంది. అందుకోసం మొత్తం క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసి ఈ ప్యాకింగ్ తెప్పించి ప్యాకింగ్ ఎనబడితో ఫిక్స్ చేస్తున్నాం. ఫిక్స్ చేసి ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూసుకుంటాం. ప్రాసెస్లో అది ఎక్కడెక్కడ ఆయిల్ లీక్ అయిందో ఆ మొత్తం పార్ట్స్, ఇన్లెట్ మ్యానిఫోల్డ్, మిగతా స్పేర్ పార్ట్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా తెలియడానికి ముందు అవన్నీ క్లీన్గా ఉండాలి. ఇందులో ఇంకో విషయం మీకు చెప్పాలి. ప్రతి బండిలో, కార్లో, పెట్రోల్ బండిలో 4 స్పార్క్ ప్లగ్లు ఉంటాయి. కానీ ఈ మోడల్కి, ఈ ఒక్క మోడల్కే 8 స్పార్క్ ప్లగ్లు ఉంటాయి. అందుకే పూర్తిగా 8 స్పార్క్ ప్లగ్లు మేము కొత్త తెప్పించి వేసేస్తున్నాం. 8టికి ప్లగ్లు ఫిట్ చేసిన తర్వాత ఇంజిన్ రన్ చేసేసి చూసి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూస్తాం. రన్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కూడా ఐడిల్లో అలాగే రన్నింగ్ పెడతాం. ఆ రన్నింగ్లో మనకి లీక్ అవుతుందా లేదా, ఎంతవరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది తెలిసిపోతుంది. ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మళ్ళీ వాటిని సెట్ చేసేస్తాం. సెట్ చేసినాక టోటల్గా టెస్ట్ డ్రైవ్ తీసుకొని ఆ కస్టమర్ చెప్పిన ప్రాబ్లం, మిస్ఫైరింగ్, స్మూత్గా ఇంజిన్ నడవకపోవడం, ప్లస్ ఇంజిన్ ఆగితే స్టార్ట్ కాకపోవడం, అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయా లేదా చెక్ చేసుకొని ఓకే అయినాక డెలివరీ చేస్తాం. స్టార్ట్ కాకపోవడం కారణం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్లగ్లో బాగా ఆయిల్ రావడం వల్ల ప్లగ్ అనేది పని చేయకుండా పోతుంది. అందుకోసమే ఆ ప్రాబ్లం వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఇంకా కొత్త వీడియోలు తీయడానికి కొంచెం ప్రోత్సాహం లభిస్తుంది. థ్యాంక్ యూ.